ప్రవర్తన బట్టి నా ప్రవర్తన ఉంటది. నేను ఏం చేసిండే? నాకు పైసలు పంపు, నా పానం మంచి లేదు, నేను హాస్పిటల్ పోతా, స్కానింగ్ తీసుకోవాలి, తలకాయ నొప్పి లేస్తుంది. ఓ 20,000 పంపు. నా దగ్గర రూపాయి లేకుండా అయిపోయినాయి. నాకు డ్రెస్సులు లేవు, చీరలు లేవు. ఈ మధ్యలో ఎప్పుడన్నా కొనుక్కున్నానా? 20,000 కొంటావా? అరే నువ్వు పంపడానికి ఏమైతుంది? నీ దగ్గర ఉన్నాయి కదా పైసలు. 20,000 కొంటనా? పంపిస్తే ఇన్ని ఖర్చులకు ఉంచుతా. హాస్పిటల్లో 5-6 వేలు దాకా అవుతాయి. డ్రెస్సులు కొనుక్కుంటా, ఇంట్లో ఖర్చులకు సిల్లర్ సామాను కట్టి ఇటు కావద్దా? సరేలే, జీతం పడ్డాక పంపుతా. అదే 20,000 అయితే పంపు. సరే సరే, 5 తారీఖు పడుతుంది, పడ్డాక పంపుతా. గాని మంచిగా చూయించుకొచ్చుకో. చూయించుకొని మీ అమ్మోళ్ళ ఇంటికి పోయి ఓ వారం రోజులు ఉండిరా. ఈడ ఒక్కదానివేనా అయ్యే, ఇక గట్లనే ఉంటది. పోతా. సరే, నేను డ్యూటీనున్నా, నైట్ ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయి జరా. పడుకోకపోతే లిఫ్ట్ చేస్తా. అంతకుముందు పడుకోకపోదు కదా, ఇప్పుడెందుకు పడుకుంటున్నాను యాక్టింగ్ చేస్తున్నావు? సాతనగాక అంటానా? సరే తీయుండు, మా సార్ వస్తాడు. సరే సరే. నీకు ఏమైనా పిచ్చారా? నేను మాట్లాడుతుంటే వచ్చి నెక్కు కాడ కిసిస్తావు, నాకేమో చక్కరుగులైతాంది. నీకు అన్నైతే ఏటో పోతానంటాను. అమ్మోళ్ళింటికి ఓ అని అంటుండు. సాతనైతే లేమోదేమో హాస్పిటల్ చూయించుకొని అమ్మోళ్ళింటికి ఓ అని అంటుండు. పోతావా ఏంది పుష్కన నన్ను ఇచ్చిపెట్టి? అయ్యో ఏం బోంతి, నీకు ఇప్పుడే పిత్తులు పడతానయా? నేను పంపియా, అర్థమైతుందా? నువ్వు ఈయనే ఉండాలి, ఈ ఊరు ఇచ్చిపెట్టేటన పోవాలి. నిన్ను ఉంచనే ఉంచా. చెప్తానా, నువ్వు లేకపోతే